హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఐ ఆడిబుల్ అండ్ విజిబుల్? ఎస్. హాయ్ అమ్మ, రిషి, రోహిత, జోష్న, జయంత్, రామ్గిరి, లక్ష్మి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ లెర్నర్, మనీషా, ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో ఈ సెషన్లో మనం అసలు కొత్త టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అండ్ మాక్ టెస్ట్లు, నేను ఆల్రెడీ చెప్పాను నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాయాలి, టెస్ట్ సీరియల్ రాయాలి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటామని చెప్పాను. అండ్ ఎవరైతే పిల్లలు సార్ మాకు టెస్ట్ సిరీస్ ఒక ఆర్డర్లో కావాలి సార్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ పేపర్స్ కావాలి అండ్ వాటికి సంబంధించిన అనాలిసిస్ కావాలి సార్, మేము ఏ ర్యాంక్లో ఉన్నాము ఆల్ ఓవర్ ఇండియాలో, సో మా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏ సబ్జెక్ట్ మేము చేయగలుగుతున్నాం, చేయలేకపోతున్నాము, ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకున్నాం, ఇలాంటి ప్రతి ఒక్క అనాలిసిస్ అనేది మాకు కావాలి సార్. ఈ టైంలో అది చాలా ఇంపార్టెంట్ అనుకున్న పిల్లలకి మన దగ్గర ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇది జస్ట్ 3 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీ క్వెరీస్ అనేది కూడా నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఓకే, సో రైట్, సో దట్ ఈస్ నథింగ్ బట్ వేదాంత్ జేఈ మెయిన్ టెస్ట్ సిరీస్. టార్గెట్ జేఈ మెయిన్ ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో, ఎంపరింగ్ యువర్ జర్నీ టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. సో ఇప్పటిదాకా మీరు చేసిన జర్నీ ఏదైతే ఉందో, చదువుకుంది ఏదైతే ఉందో, ఇది మీకు ఒకవేళ పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి అని అనుకుంటే ఒక టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ. సో ఆ టెస్ట్ సిరీస్ మన వేదాంతలో ఒకటి ఉంది. సో 100% దీన్ని తీసుకుంటే మాత్రం మీకు యూజ్ ఉండబోతుంది. ఎవరైతే పిల్లలు టెస్ట్ సిరీస్ ఇప్పటిదాకా తీసుకోలేదో మీకు మాత్రం ఇది చాలా యూజ్ అవ్వబోతుంది అనమాట. సో వాట్ ఈస్ వేదాంత్ జేఈ మెయిన్ టెస్ట్ సిరీస్? దీంట్లో ఏముంటాయి సార్ అంటే, జేఈ మెయిన్ టెస్ట్ సిరీస్ ఈజ్ ఎ స్పెషల్ వేదాంత్ ప్రోగ్రామ్ విచ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూస్ ద thousands ఆఫ్ జేఈ సెలక్షన్స్ ఇన్ లాస్ట్ 3 years. ఇది తీసుకున్న పిల్లలు లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి కూడా ఆ పిల్లలకి మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ మీ ప్రిపరేషన్లో కంపల్సరీగా థీమ్ బేస్డ్ పేపర్స్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి అలాంటి ఇందులో తీసుకొని చేశారు. అండ్ ప్రాక్టీస్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్ ఎట్ యువర్ ఓన్ పేస్. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని ఎంత టైం అయినా తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఒక క్వశ్చన్కి 4 minutes నుంచి 5 minutes కూడా తీసుకోవచ్చు. ఇట్లాంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు. హ్యాపీగా మీరు క్వశ్చన్స్ ఇంట్లో కూర్చొనే హ్యాపీగా రాసేయచ్చు. ఎటువంటి ప్రెషర్ కూడా ఇక్కడ ఉండదు. అంటే టైం బీయింగ్ అని ఇట్లాంటిది ఏం లేకుండానే మీరు కావాలంటే రాసుకోవచ్చు. సో ఇలాంటి మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఎంతమంది పిల్లలు చూసుకున్నారో వాళ్ళకి ర్యాంక్ అనేది బూస్ట్ అవుతూ జేఈ మెయిన్స్లో మంచి మంచి ర్యాంక్స్ సాధించారు. వీళ్ళంతా కూడా మన వేదాంత్ పిల్లలే. అండ్ 2022లో చూసుకుంటే ఇది 2023లో రిజల్ట్, ఇది 2022లో రిజల్ట్. వీళ్ళంతా కూడా వేదాంత్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ టెస్ట్ సిరీస్ రాసి అద్భుతమైన రిజల్ట్స్ సాధించిన విద్యార్థులు. రేపు మీ ఫోటో కూడా ఈ ప్లేస్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ వై జేఈ మెయిన్ టెస్ట్ సిరీస్ ఎందుకు అవసరం సార్? జనరల్గా అయితే మనం ఎగ్జామ్స్ రాసే ముందర ఏమనుకుంటామంటే, ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ ఉంటే చాలు కదా, నేను రాసేసుకుంటాను అని అనుకుంటాం. బట్ 1 or 2 daysలో అది నీకు ఇంట్రెస్ట్ పోద్ది. సో బట్ ఆన్లైన్లో మనం టెస్ట్ రాయబోతున్నాం కదా రేపు జేఈ మెయిన్స్. సో ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే టెస్ట్ రాస్తే మనకు ఒక అలవాటు అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుందమ్మంటే, ఎగ్జాక్ట్గా జేఈ మెయిన్స్ వాళ్ళు, ఎన్టీఏ వాళ్ళు మీకు ఎలా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అదే సేమ్ ప్యాటర్న్లో, అదే స్క్రీను, అదే సేమ్ సెటప్ తోటి మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దానివల్ల ఏంటంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. సో అది మీకు చాలా యూజ్ ఉండబోతుంది. సో ఇందులో మీకు మొత్తం 10 ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు ఉంటాయి, 5 షెడ్యూల్ ఫుల్ టెస్ట్లు ఉంటాయి, 2 ర్యాంక్ ప్రిడిక్టర్ టెస్ట్లు కూడా ఉంటాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం అందరు రాస్తారు. మీకు ర్యాంక్ ఎంత వస్తుంది కూడా మీరు రాసిన ఎగ్జామ్ని బట్టి మీకు చెప్తుంది అనమాట. తర్వాత సెకండ్ ఏంటంటే, డిజైన్డ్ బై ఎక్స్పర్ట్ వేదాంత్ మాస్టర్ టీచర్స్. వీళ్ళంతా కూడా ఐఐటిలో చదువుకున్న మాస్టర్ టీచర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టెస్ట్ సిరీస్ని తయారు చేయడం జరిగింది. ఎవరో ఒక్కల మైండ్ సెట్తో కాదు ఇది, అది అందరి యొక్క కృషితోటి ఇలాంటి ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది మన ముందుకు రావడం జరిగింది. సో టైప్స్ ఆఫ్ టెస్ట్ ఎలా ఉంటాయంటే బాబు, 10 ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు అని చెప్పాను. జెన్యూన్ సిమ్యులేషన్స్ ఆఫ్ జేఈ మెయిన్ అటెంప్ట్ 1 ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఈచ్ ఆఫ్ 5 షెడ్యూల్ ఫుల్ టెస్ట్ ఈస్ డిజైన్ టు ఫోకస్ ఆన్ ద కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్, ఎన్హాన్సింగ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది కూడా మీకు ఇందులో తెలుస్తుంది. 2 ర్యాంక్ ప్రెడిక్టెడ్ టెస్ట్ ఆర్ ఇంక్లూడెడ్. సో మీ ర్యాంక్ ప్రెడిక్ట్ చేయడం, అంటే మీరు ఈ టైప్లో ఎగ్జామ్ రాశారు, మీకు ఇంత పర్సెంటైల్ వచ్చింది కాబట్టి మీకు రేపు మెయిన్స్లో ఇంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ప్రెడిక్ట్ చేయబోయే పేపర్స్. ఇలాంటి పేపర్స్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు మ్యాక్సిమం తీసుకొని రాస్తారు. సో వాళ్ళందరిలో కూడా నీ ర్యాంక్ ఎంత వచ్చిందో ఇక్కడ చెప్తారు. తర్వాత వాట్ యు ఆర్ గెటింగ్ ఇన్ జేఈ మెయిన్ టెస్ట్ సిరీస్. ఇందులో మీకు ఏమేమి లభిస్తాయి సార్ అంటే, వేదాంత్ ర్యాంక్ ప్రెడిక్షన్ టెస్ట్ ఒకటి కంపల్సరీగా 2 ఉంటాయని చెప్పాను. వెరైటీ ఇన్ డిఫికల్టీ. సో డిఫికల్టీ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాడు. ఒకటేం ఈజీ ఉంటుంది, ఒకటేం టఫ్ ఉంటుంది, ఒకటేం మోడరేట్ ఉంటుంది కదా, అన్ని రకాల క్వశ్చన్స్ మీకు ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత సిమ్యులేటెడ్ జేఈ మెయిన్స్ టెస్ట్స్,
తర్వాత టెస్ట్ డైవర్సిటీ, థీమ్ బేస్డ్ పేపర్స్. సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మైండ్లో తీసుకొని ఇక్కడ ఇచ్చినాయి అనమాట. రైట్, ఆఫ్లైన్ గురించి కూడా మాట్లాడుతున్నామా. ఆఫ్లైన్లో రాసిన పిల్లలకు ఆల్రెడీ ఎనేబుల్ అయింది. ఒకసారి మీకు మొబైల్కి వచ్చి ఉంటుంది మాక్ టెస్ట్ లింక్, ఒకసారి చూసుకోండి. ఓకేనా. కీ ఫీచర్స్ ఆఫ్ ద జేఈ మెయిన్ టెస్ట్ సిరీస్, థీమ్ బేస్డ్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. టెస్ట్ ఆన్ ద వెరైటీ డిఫికల్ట్ ఇప్పుడే చెప్పాను. వేదాంత ర్యాంక్ ప్రిడిక్టెడ్ టెస్ట్ ఉంటుంది. సిమ్యులేటెడ్ జేఈ మెయిన్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత హౌ వీ క్రియేట్ అవర్ టెస్ట్, ఎట్లా క్రియేట్ చేశారంటే డాటా డ్రివెన్ అప్రోచ్ ఒకటి, స్ట్రాటజిక్ డిఫికల్టీ బ్యాలెన్సింగ్ ఒకటి, త్రూ ద రీసెర్చ్. సో ఎక్స్పీరియన్స్, ఆ రీసెర్చ్ అనేది ఎట్లా వస్తుందమ్మా, ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేశారు దీన్ని. వై చూజ్ అవర్ టెస్ట్ సిరీస్, ఎందుకు తీసుకోవాలంటే హోలిస్టిక్ ప్రిపరేషన్, ఇన్సైట్ఫుల్ అనాలిసిస్, రియలిస్టిక్ సిమ్యులేషన్. అంటే ఏదో ఒకటి పెట్టేయాలి, ఏదో ఒకటి తయారు చేయాలి, ఒక 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు పెట్టాలి కాబట్టి ఏదో హడావుడిగా పెట్టడం కాకుండా దీన్ని ఒక రీసెర్చ్ బేస్డ్ మీద, ఎస్ క్వశ్చన్ పేపర్లో ఈ మోడల్స్ ఎక్కువ వచ్చాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, సో అలాంటి మోడలే ఇక్కడ కూడా మనం టెస్ట్ సిరీస్లో పెడదాము. నేను ఇంతకుముందు మీకు చెప్పాను. సో అట్లాంటి అనాలిసిస్ చేసి తయారు చేసిన టెస్ట్ సిరీస్ ఇది. మీకు టైం వేస్ట్ కాకుండా మీ ర్యాంక్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరు డిజైన్ చేశారు బాబు అని అంటే ఇగో మన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఒలింపియాడ్ ఎక్స్పర్ట్ ఇక్కడ, తర్వాత జేఈ అండ్ నీట్ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్, హెడ్ జేఈ అడ్వాన్స్ ప్రోగ్రామ్. మన సార్ తోటి కూడా మీకు ఆల్రెడీ మాట్లాడిపించాను. 16,000 వ్యూస్ అంటే 16,000 మంది పిల్లలు చూశారు, నార్త్ ఇండియన్స్ కూడా చూశారు. సార్ని నేను అంత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఫిజిక్స్లో సార్ని తీసుకొచ్చి మాట్లాడిపించాను, మీరు చూసే ఉంటారు. తర్వాత సార్ జేఈ మ్యాథ్స్ ఎక్స్పర్ట్, సార్ ఫిజిక్స్ ఎక్స్పర్ట్, జేఈ ఛానల్లో చూసే ఉంటారు సార్ని. ఈ ఎక్స్పర్ట్స్ అంతా కలిసి తయారు చేసిన పేపరు. సో వాళ్ళ గురించిన డీటెయిల్డ్ వ్యూ ఇది మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానమ్మా. మీకు రేపు ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఉంటే దాంట్లో ఇట్లా ఓపెన్ అవుద్ది. క్వశ్చన్ ఇంకో మ్యాథ్స్ సెషన్ 1 సెషన్ 2, ఫిజిక్స్ సెషన్ 1 సెషన్ 2, కెమిస్ట్రీ సెషన్ 1 సెషన్ 2. సెషన్ 1 అంటే ఏంటి సార్ అంటే ఆబ్జెక్టివ్, ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. సెషన్ 2 అంటే ఏంటి సార్, ఇంటిజర్ మోడల్. అట్లా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. మీరు అటెంప్ట్ చేసింది ఇక్కడ కనపడతా ఉంటుంది. అటెంప్టెడ్ Q1, Q2, Q4 అటెంప్ట్ చేశారు, Q3ని వదిలేశారు. సో టు బి రివ్యూడ్, కావాలంటే పోయి మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. సో ఎన్ని మార్క్ చేశారు లేననేది కూడా మీకు ఇక్కడ కౌంట్ పడుతుంది. ఓకే రైట్. దాని తర్వాత మీకు ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చాయి, 300 అవుట్ ఆఫ్ 300 212 వచ్చాయి, 87% యాక్యురసీ, 84% అటెంప్ట్ చేసావు, ఎంత పర్సెంట్ వదిలేసావు, ఎన్ని మినిట్స్ నువ్వు కన్జ్యూమ్ చేసుకున్నావు, నీ ర్యాంక్ ఎంత. సో డీటెయిల్డ్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించిన అనాలిసిస్ అనేది మీకు కూడా వస్తుంది, ప్రతి క్వశ్చన్. అట్లానే ఓవరాల్గా ఫిజిక్స్లో ఎంత, కెమిస్ట్రీలో ఎంత, ఫిజిక్స్ మ్యాథ్స్లో ఎంత, నీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఎంత అనేది కూడా నీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మీకు దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా వస్తాయి మోర్ ఓవర్. సో క్వశ్చన్ ఉంది, నువ్వు కరెక్ట్గా చేసావా, ఇన్కరెక్ట్గా చేసావా, ఏదైనా సరే దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సొల్యూషన్ అని ఉంది, దీని మీద మీరు ఇట్లా క్లిక్ చేస్తే సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. మీరు ఏమైనా కావాలనుకుంటే ఇంక ఎక్స్ట్రాగా టిప్స్ కూడా దాంట్లో చూసుకోవచ్చు. సో వై షుడ్ ఐ బై జేఈ మెయిన్ టెస్ట్ సిరీస్ అంటే బాబు, మీకు మార్కెట్లో చాలా జేఈ టెస్ట్ సిరీస్లు ఉండొచ్చు, అది కేవలం టైం పాస్ కోసం ఇస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఇది ఎక్స్పర్ట్స్ తయారు చేసిన, అంటే మేము జేఈ కోచింగ్ ఇచ్చే వాళ్ళం ఎవరైతే ఉన్నామో మేము మాలాంటి వాళ్ళు తయారు చేసిన జేఈ టెస్ట్ పేపర్స్ ఇవి. కాబట్టి ఇవి కంపల్సరీగా మీకు లైఫ్లో యూజ్ అవుతాయి. సో దీన్ని ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే మీరు కింద లింక్ ఉంటుందమ్మా, లింక్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో, నాకు తెలిసి ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, చూసుకోండి. క్లిక్ ఆన్ దిస్ లింక్ ఫర్ జేఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ కేకేటి ప్రో అని ఉంటుంది, కేకేటి ప్రో అని ఉంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు అనుకుంటా, దాంట్లో చూసుకోండి ఒకసారి. ఓకేనా రైట్. సార్ అందరు ఎగ్జామ్ రాయరు కదా బాబు, నువ్వు తీసుకోపోతే నాయన, కొన్ని వేల మంది తీసుకుంటారు దీన్ని, వేల మంది లక్షల మంది తీసుకుంటారు, వాళ్ళందరూ కూడా టెస్టులు రాస్తారు. అంటే ఇప్పుడు వేదాంతలు చదివే ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడు వేదాంతలు చదివే వాళ్ళకందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ యాక్సెస్ ఉంటుంది. వేదాంత స్టూడెంట్స్ అందరు కూడా యాక్సెస్ ఉంటుంది. వేదాంతలో డబ్బులు కట్టి జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఉంటుంది. సార్ నేను జాయిన్ గాను, కేవలం నాకు టెస్ట్ సిరీస్ అయితే చాలు అని అనుకుంటే అట్లా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వేలల్లో ఉంటారు. సో అట్లా వేలల్లో ఉన్న స్టూడెంట్స్ అందరు రాసిన దాంట్లో నీ యొక్క ర్యాంక్ ఎంత అనేది తెలుస్తుంది, అదొకటి. తర్వాత ర్యాంక్ ప్రెడిక్టర్. ర్యాంక్ ప్రెడిక్టర్ అంటే బాబు నీకు ఇంతమంది స్టూడెంట్స్లో నీకు ఇంత ర్యాంక్ వచ్చిందంటే రేపు ఓవరాల్గా నీ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అనేది ప్రెడిక్ట్ చేసి చెప్తుంది. సో దాన్ని ర్యాంక్ ప్రెడిక్టర్ అంటారు. దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. అయితే మీరు షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలమ్మా. జయంత్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. గుర్తు లేకపోతే షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే మీకు జస్ట్ ఒక అర్ధ గంటలోనే మొత్తం సబ్జెక్ట్ని మీరు రివైజ్ చేసుకునేటట్టుగా కొద్దిగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. సచ్ దట్ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా. ఫ్రీ మాక్ టెస్ట్లు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ అది
ఎవరైతే పిల్లలు ఆఫ్లైన్కి వచ్చారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది, చూసుకోండి. అందులో ఫ్రీ మాక్ టెస్ట్ ఉంది. ఓకేనా సార్? మరి మాకేంది సార్ ఫ్రీగా లేదా అంటే, సరే తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఎందుకంటే ఫ్రీ అంటేనే కిరణ్ సార్ అంటేనే ఫ్రీ కాబట్టి, ఇక నవీన్ సార్ నవ్వుతండి ఫ్రీ అనగానే. సో కిరణ్ సార్ అంటే ఫ్రీ అంటే కిరణ్ సార్ కాబట్టి మాక్సిమం అందరు కూడా చేయడానికి చూద్దాం. బట్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో, ర్యాంక్ అనాలిసిస్ కూడా కావాలంటే మాత్రం ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. లింక్ కింద ఉంది డిస్క్రిప్షన్లో, కంపల్సరీ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా తెలుస్తుంది దాని ప్రైస్ ఎంత ఉంది అని కూడా మీకు తెలిసిపోతే ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి చాలా నామినల్ ప్రైస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకేనా? సరే, నాకు తెలుసు మీరందరూ కూడా ఇప్పుడు నవీన్ సార్ కోసం వెయిట్ చేస్తున్నారు. నవీన్ సార్ కూడా మీకోసం అంతగా వెయిట్ చేస్తా ఉన్నారు. సో సార్ తీసుకుంటారు క్లాసు. ఓకేనా? మరే కాస్ట్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటుంది అమ్మా, 1000 బిలో ఉంటుంది. 1000 రూపాయల కంటే తక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకసారి చూడు, నాకు తెలిసి 1000 బిలో ఉంటుందని అనుకుంటున్నా. 1000 రూపాయల కంటే తక్కువే ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్కి వెళ్ళి చూడండి. ఒకసారి క్లిక్ చేయండి. కింద లింక్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్, బాయ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కదమ్మా, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక ఎగ్జామ్ రాయాలి. అట్లా 11 షిఫ్ట్లు ఉన్నాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అట్లాగా మొత్తం 11 ఉన్నాయి షిఫ్ట్లు. 11 షిఫ్ట్లలో ఏదో ఒకటి రాసుకోండి. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి. ఈ రోజు మార్నింగ్ రాస్తే రేపు ఈవినింగ్ రాయి. ఈ రోజు మార్నింగ్ రాస్తే రేపుది ఈవినింగ్ పేపర్ రాయి. మార్నింగే రాయి, అన్ని పేపర్లన్నీ మార్నింగే రాయి. ప్రతిరోజు నువ్వు మార్నింగే ఎగ్జామ్స్ రాయి. కాకపోతే 11 పేపర్లు కదా, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రోజు రాసుకుంటాము. దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ తర్వాత బోర్డు మీద మళ్ళీ తర్వాత మీ అందరికీ నేను, నవీన్ సారు, సమీర్ సార్, వెంకటేష్ సార్ అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాం వాటన్నిటిని కూడా. ఓకే, రైట్. దట్స్ ఆల్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.